సుప్రియని పెళ్లి చేసుకో మిత్రమా. లేదంటే మనం ఏ పరివర్తన కోసం మనం కలలు కంటున్నామో అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకవేళ నా కొడుకు యుధిష్ఠరుడి కొడుకు కంటే ముందే పుట్టకపోతే సమాజాన్ని మార్చాలనే నీ కోరిక కూడా నెరవేరదు. సుప్రియని పెళ్లి చేసుకో. అంగదేశం వెళ్ళటానికి మీకెంత తొందరగా ఉందో దానికంటే ఎక్కువ తొందర ఈ శకునికి ఉంది. గంగాపుత్ర శకునికి. శకునికి తెలుసు కదా, వార్తలు పంపటానికి సర్వశ్రేష్టమైన మార్గం భూమార్గం కాదు, గగన మార్గమే, వాయు మార్గమే. వాయు మార్గం. వెళ్ళు వెళ్ళు ప్రియతమా. త్వరగా అంగదేశానికి వెళ్ళి నా కాబోయే సామ్రాట్కి సందేశం ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. సఖీ, మరిప్పుడు ఏం చేస్తావు సుప్రియ? నాకు అర్థం కాలేదు. నటించొద్దు. నేనేం అడుగుతున్నానో నీకు చాలా బాగా తెలుసు. నిన్ను కూడా అపహరించినట్టే కదా. నువ్వు కూడా కళింగానికి తిరిగి వెళ్ళలేవు. నువ్వు నా గురించేం బాధపడద్దు సఖీ. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానులే. లేదు, నువ్వు నా చెలివి. పైగా చెలివి కావడానికి ముందే ఒక స్త్రీవి. కేవలం నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా అపహరించారు. అందుకే న్యాయం నాకు మాత్రమే కాదు, నీకు కూడా జరగాల్సిందే. అంతా మంచి జరుగుతుంది వృషాలి. ఎవరొచ్చారో చూడు. నాన్నా, నాన్నా, చల్లగా ఉండమ్మా. నా కూతురు గురించి కూడా నాకు తెలుసుండి వాళ్ళని ఆపలేకపోవడం నా ఆత్మవిశ్వాసంలో లోపమే కదా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎప్పుడైతే మనిషికి చేతిలో ధనం ఉండదో తను ధనం విలువని ఎప్పటికీ తెలుసుకోలేడమ్మా. నువ్వు బుగత గ్రామాన్ని విడిచినప్పుడు అప్పుడు నాకు నీ విలువ తెలిసొచ్చిందమ్మా. ఈ ముసలి తండ్రిని క్షమించగలవా? నిన్ను కన్యాదానం చేసే అధికారాన్ని నాకు దానం చేయి తల్లి. వృషాలి, తండ్రికి ఉండే ప్రేమ అనంతమైనది. ఇంకిప్పుడెవరు మన పెళ్లికి అడ్డు చెప్పలేరు. ఇది మామయ్య పెంచుకునే పక్షి కదా.
మిత్రమా, నువ్వు భానుమతినైతే అపహరించావు, కానీ ఆ విషయం గురించి హస్తినాపురానికి సమాచారం హస్తినాపురానికి చేరిపోయింది మిత్రమా. భీష్మ పితామహులు ఇక్కడికి రావడానికి బయలుదేరారు కూడా. నేనిప్పుడు వెంటనే భానుమతిని పెళ్లి చేసుకోవాలి, పైగా అది కూడా ఇక్కడే అంగరాజ్యంలో. ఒకవేళ భీష్మ పితామహులు రావడానికి ముందే నేను భానుమతిని పెళ్లి చేసుకోకపోతే అప్పుడు నా కళ, నా గౌరవం రెండూ నాశనమైపోతాయి. కానీ మిత్రమా, మరిప్పుడు భానుమతి తన ఈ పెళ్లికి అనుమతిస్తుందంటావా? తను అనుమతిస్తే నేను తననెందుకు అపహరిస్తాను? నేను భానుమతిని వెంటనే పెళ్లి చేసుకోవాలి. సరే, నాకు విషయం చెప్పు. నువ్విప్పుడు నాకు మద్దతుగా ఉన్నావా లేక లేదా? మిత్రమా కర్ణ, రాకుమారి, నువ్వు నీ స్థానంలో లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను రాకుమారా? ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? ఏ విధంగా చెట్టు నుంచి రాలిపడిన పండు తిరిగి కొమ్మకు అతుక్కోలేదో ఆ విధంగానే ఒక అపహరించబడ్డ కన్య తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అయినా తనసలు ఇంకెక్కడికైనా ఎలా వెళ్ళగలదు? ఇంకో అంబగా మారిపోతుందా? పైగా ప్రతి ఒక్క యోధుడి మీద తన అవమానానికి, తన తిరస్కరించినందుకు ప్రతీకారం కోరుతుందా? అది జరగనే జరగదు. అది జరిగే పని కాదు రాకుమారా. దాని అర్థం నీకీ పెళ్లి ఇష్టమనేగా? సరే, మంచిది. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. ఎందుకు? ఇక్కడే ఎందుకు? హస్తినాపురంలో ఎందుకు కాదు? ఎందుకంటే భీష్మ పితామహులు ఇక్కడికి వస్తున్నారు. ఆయన నిన్ను మళ్ళీ కళింగ రాజ్యంలో వదిలిపెట్టేస్తారు. ఒకవేళ అలా గనక జరిగితే అప్పుడు మీ ఆత్మాభిమానం ముక్కలు ముక్కలవుతుంది. రాకుమారుడు దుర్యోధనుడు బలపూర్వకంగా నన్ను అపహరించి తెచ్చాడు. అలాగే తను నా తండ్రి ముందు తల వంచి క్షమాపణలు చెప్పలేడు. అంతే కదా? స్వయంవరం నుంచి మీరు నన్ను అపహరించి తెచ్చారు రాకుమారా. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ మీరు నన్ను అంగరాజ్యంలోనే వివాహం చేసుకోవాలనుకుంటే దానికి నాకు షరతుంది. అలాగే మీకు కూడా ఒక బంధనం ఉంది. ఎలాంటి బంధనం? అపహరణ ఒక్కరినే కాదు, ఇద్దరు కన్యల్ని చేశారు. అందుకే పెళ్లి కూడా ఇద్దరు కన్యలకి జరగాలి. నాకు అలాగే సుప్రియకి. అసలు నువ్వేమనుకుంటున్నావు భానుమతి? అంటే నేనిప్పుడు ఈ సుప్రియని కూడా పెళ్లి చేసుకోవాలా? మీరు కాదు, మీరు కేవలం నన్నే అపహరించారు. సుప్రియని ఎవరు వివాహం చేసుకోవాలంటే ఈ అపహరణకు సాయం చేసిన వాళ్ళు అంగరాజు, కర్ణుడు.
కర్ణుడా? చెప్పండి రాకుమారా, మీకీ షరతు అంగీకారమేనా? చాలు రాకుమారి. ఏ దుర్యోధనుడు బలాన్ని ప్రయోగించి నిన్ను ఎత్తుకురాగలడో అదే దుర్యోధనుడు బలవంతంగా నిన్ను పెళ్లి కూడా చేసుకోగలడు. ఎలాంటి షరతులు లేకుండానే. మీరిప్పుడు అలా ఆలోచిస్తే ఒక్క అడుగు ముందుకెయ్యండి రాకుమారా. సఖీ, రాకుమారి, మీరు మా మీద దాడి చేస్తారా? మీరిప్పుడు ఒకవేళ నా షరతుకు ఒప్పుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు మీ వివాహం నా శవంతోనే జరుగుతుంది. చెప్పండి, అంగీకారమేనా? మిత్రమా కర్ణ, సమస్యన పెళ్లి మాత్రమే కాదు, నీ మిత్రుడి అభిమానానిది కూడా. సుప్రియని పెళ్లి చేసుకో మిత్రమా. లేదంటే మనం ఏ పరివర్తన కోసం మనం కలలు కంటున్నామో అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకవేళ నా కొడుకు యుధిష్ఠరుడి కొడుకు కంటే ముందే పుట్టకపోతే సమాజాన్ని మార్చాలనే నీ కోరిక కూడా నెరవేరదు. సుప్రియని పెళ్లి చేసుకో. వద్దు సఖీ, ఆ భాగం తీసి. లేదు సుప్రియ, ఇప్పుడు నా పెళ్లి ఈ షరతు మీదే జరగాలి. ఆ అంగరాజు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఒకవేళ అలా జరగకపోతే నేనే నా ప్రాణాలు తీసేసుకుంటాను. అప్పుడు మొత్తం ప్రపంచానికంతా తెలుస్తుంది అసలు ఏ విధంగా హస్తినాపురం రాకుమారుడు తన మిత్రుడు కర్ణుడితో కలిసి ఇద్దరు కన్యలకి అన్యాయం చేశారని. ఒక్క క్షణం చేసిన తప్పుకి శతాబ్దాలు అనుభవించాలి అంగరాజా. ఒకవేళ రేపు మీకేదైనా అపకీర్తి కలిగితే దాన్ని చాలా తరాల వరకు పోగొట్టుకోలేరు. చెప్పండి రాకుమార దుర్యోధన, మరి మీకు ఈ షరతు ఇష్టమేనా?
చెప్పు మిత్రమా, సమాధానం చెప్పు. నువ్విప్పుడు సుప్రియని పెళ్లి చేసుకోకపోతే అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అపకీర్తి పాకిపోతుంది. మనిద్దరం అన్యాయం చేశామని. ఏ కర్ణుడు ఎల్లప్పుడూ న్యాయం కోసం పోరాడాడో తనని లోకులు అన్యాయం చేశాడంటారు. ఆలోచించు మిత్రమా, సుప్రియని పెళ్లి చేసుకో. లేదు మిత్రమా, నేను ఈ పెళ్లి చేసుకోలేను. నువ్వు నా మిత్రుడివి. నా ప్రాణాలు అడిగి నా చిరునవ్వుతో ఇచ్చేస్తాను. కానీ నేను సుప్రియని పెళ్లి చేసుకోలేను మిత్రమా. మిత్రమా, కర్ణుడు, కర్తవ్యం రెండింటి ప్రాధాన్యత ఒక్కటే రాధేయ. నేను ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నానో తన కర్తవ్యానికి ఏమాత్రం అడ్డురాదు ఈ వృషాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి విషయం, అది నా ఇల్లు కాదు, మన ఇల్లు అవుతుంది. ఇంకా చూడ్డానికి ఎలా ఉంటుందంటే అక్కడి నుంచి సూర్యుడు కనిపించాలి, అలాగే చంద్రుడు కూడా. ఈ రాతయ్య కర్ణుడి పెళ్లి పౌర్ణమి తర్వాత రోజున జరుగుతుంది. ఈ పుష్పాలకున్న ఓ గుణం మాత్రం మన ప్రేమకుండదు. ఎందుకంటే మన ప్రేమ ఎప్పటికీ వాడిపోదు కదా. ఎప్పుడు వృషాలిని చూసినా నాకేమనిపిస్తుందంటే, హా, నేను తన కోసమైనా పోరాడాల్సిందే. వాళ్ళు నిన్ను కూడా ఎత్తుకొచ్చారు. ఇప్పుడొక ఎత్తుకొచ్చిన పిల్లని ఎవరూ పెళ్లి చేసుకోరు కదా. సుప్రియని ఎవరు పెళ్లి చేసుకోవాలంటే నన్ను ఎత్తుకు రావడానికి సహకరించిన వాళ్లే. అంగరాజు, కర్ణుడే. ఒక్క క్షణం చేసిన తప్పు శతాబ్దాల పాటు అనుభవించాలి అంగరాజా. రేపు మీకేదైనా అపకీర్తొస్తే కొన్ని తరాల పాటు పోగొట్టుకోలేరు. నువ్విప్పుడు సుప్రియని పెళ్లి చేసుకోకపోతే మనిద్దరం కనే మార్పు అనే కళ ఎప్పటికీ పూర్తి కాదు మిత్రమా.
దానం కావాలి. దానం కావాలి అంగరాజ కర్ణ. పొరపాటును కూడా అది మాత్రం అడగొద్దు. ఇప్పుడు నీ మనసులో ఉన్న మాట సూర్యోదయం సమయంలో నన్నెవ్వరు ఏది అడిగినా దాన్ని ఇస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను.